హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ చిక్కుడుకాయ లేదా అనపకాయ గింజలతోని ఆవిరి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చిక్కుడు గింజల కుడుములు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇవి మనము ఆవిరితో ఉడికిస్తాము కుడుముల్ని. ఇందులో చిక్కుడు గింజలు కానీ అనప గింజలు కానీ లేకపోతే రెండు కలుపుకోవచ్చు. కొత్తిమీర, ఉల్లికాడలు, బియ్యపిండి ఇవన్నీ కలిపి మనము తయారు చేసుకుంటాము. ఆవిరితో ఉడికిస్తాము. హెల్త్కి చాలా మంచిది. ఈ తెలంగాణ సాంప్రదాయ వంటలన్నీ కూడా మనకి హెల్త్కి చాలా ఉపయోగపడేవే అండి. ముందుగా మనము ఒక 7 పచ్చిమిరపకాయలను తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాసు చిక్కుడు గింజలను తీసుకుంటున్నాను. మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఉడికించుకోవాలి ఈ చిక్కుడు గింజల్ని. ఎక్కువగా వాటర్ వేయకూడదు, విటమిన్స్ అవన్నీ పోతాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము ఉడికించుకోవాలి. నార్మల్గా ఉడికించుకోవచ్చు, లేదంటే మనం కుక్కర్లో పెట్టుకొని కూడా ఉడికించుకోవచ్చు. మనం 1.5 గ్లాస్ చిక్కుడు గింజలను ఉడికించుకున్నాం కదా. మనం ఇప్పుడు 1.5 గ్లాస్ బియ్యం పిండిని తీసుకుంటున్నాము. ఇందులో కొత్తిమీర ఒక 2 కట్టలు, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఉల్లికాడలు, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిలో చిక్కుడు గింజలు, ఆకులు అన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసిన తర్వాత మనం ఒక చిన్న ముద్దలుగా తీసుకుంటూ కుడుములను తయారు చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కుడుములను తయారు చేసుకోవాలి. ఇలా గుంతలాగా మనము ఫింగర్స్ని యూజ్ చేసుకొని ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇలాంటి ఒక హోల్స్ ఉన్న గిన్నెను తీసుకోవాలండి. ఆవిరి పడతాం కదా, ఇలా జల్లెడ లాంటిది తీసుకొని మనము తయారు చేసుకున్న కుడుములని ఇందులో పెట్టుకోవాలి.
మనము అన్ని కుడుములను తయారు చేసుకున్న తర్వాత ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాలి. దానికోసం మనం ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని దానిపైన ఈ జల్లెడను మనం కుడుములు ఉంచుకున్న జల్లెడను దానిపైన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా గిన్నెలో నీళ్ళు పెట్టుకొని దానిపైన ఈ జల్లెడను పెట్టుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే కుడుములు రెడీ అవుతాయి. ఈ కుడుములను మనము పల్లి నూనెతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏదైనా నూనెను వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.